యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రపంచంతో పోటీ పడుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ కల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ హయాంలో యువశక్తి నిర్వీర్యం అయిందని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఏదైతే వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర 11 లక్షల మంది వికలాంగులకి లబ్ధి చేకూరే విధంగా, అంటే వాళ్ళ సపోర్టర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం శుభసూచకం. అంతకంటే ముఖ్యమైనది, నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయటం నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అంటే దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికీ 6,28,000 దగ్గర 6,30,000 ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు మరి 600 పోస్టులు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2లో కానీ 600 పోస్టులు, కానిస్టేబుల్స్ శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులు 400 పోస్టులు, ఇవన్నీ కూడా ఈ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానీ, కానిస్టేబుల్ నియామకాలు కానీ జరిగినాయి. అలాగే ఎంఎస్ఎంఈ కింద 2,48,906 ఎంఎస్ఎంఈ కింద ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం. అలాగే జాబ్ ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 పోస్టులు. అలాగే పరిశ్రమల రంగంలో 95,174 పోస్టులు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64,035 పోస్టులు. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866 పోస్టులు. అలాగే టూరిజం ద్వారా 5,028 పోస్టులు ఇవాళ మరి నిన్న జాబ్ క్యాలెండర్తో మనం చేసుకెళ్ళాం. ఇంకా దశల వారీగా ఈ సంవత్సరం ఆఖరికి పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ కల్పనకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని వాళ్ళని వెట్టి చాకరీ చేర్చుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి అయితే తీసుకురా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఏదైతే వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర 11 లక్షల మంది వికలాంగులకి లబ్ధి చేకూరే విధంగా, అంటే వాళ్ళ సపోర్టర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం శుభసూచకం. అంతకంటే ముఖ్యమైనది, నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయటం నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,000
347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అంటే దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికీ 6,28,000 దగ్గర దగ్గర 6,30,000 ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర దగ్గర 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగం